హాయ్ అండి. పచ్చిరాయలు ములక్కాయ పైన గిన్నె పెట్టుకున్నానండి. నూనె కాగింది. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. కరివేపాకు వేసేసుకున్నాను. చక్కగా అలాగే ఉల్లిపాయ ముక్క కూడా వేసేస్తాను. ములక్కాయ మగ్గుతాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ములక్కాయలు మగ్గుతున్నాయండి. టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఒకసారి కలుపుకుందాం. అవి కూడా బాగా మగ్గిరంట అప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసేస్తాం. కొద్దిగా పసుపు, వేసాం కదండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాం. పచ్చివాసన పోయేదా మగ్గించుకుందాం. అల్లం కూడా పచ్చివాసన పోయింది కదండి. రోలు వేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. రోలు వేసేసుకొని కలిపేసుకున్నాండి. ఒకసేపు మగ్గాలి. మగ్గిపోయిందండి. 2 స్పూన్లు కారం కలిపిస్తానండి. వాటర్ వేస్తుంది. వాటర్ కూడా పోసేసానండి. మూత పెట్టుకున్నాం. ఉడికినాక చూపిస్తా. కూర ఉడికినా ఒకసారి చూద్దామండి. కొద్దిగా గరం మసాలా, అయిపోయిందండి కూర. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.